నేను ఒకటి చెప్తా, అది నీ జీవితంలో జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగితే నువ్వే స్థాయిలో ఉన్నావో, నువ్వే స్టేజ్లో ఉన్నావో చూసుకో. లేదంటే మనం ఎదిగే క్రమంలో కానీ, లేదా మనం డబ్బులు సంపాదించాలని, మన కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే క్రమంలో వివిధ రకాలుగా ఓడిపోతూ ఉంటాం. అది ఏ రకంగా ఓడిపోతామనేది పక్కన పెడితే ఎలా ఓడిపోతామో నేను చెప్తా. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా మనకు తెలిసేసరికి ఏం ఉండదు అది చేతి. మనం టీనేజ్లో ఉన్నప్పుడు కానీ, ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు కానీ, ఎడ్యుకేషన్ అయిపోయిన ఒక 1 year ఆ టైంలో ఏంటంటే అంత కమాండింగ్ వేలో ఉంటాం. మనం కమాండ్ చేయాలి ఏదైనా. కానీ తర్వాత ఏం జరిగిద్దంటే కమాండ్ నుంచి చిన్నగా అడిగే స్థాయికి వస్తాం. అంటే ఆస్కింగ్, అడుగుతాం, అయితే అయిద్ది లేకపోతే లేదులే అన్నట్టు. ఇంకో స్టేజ్ ఉండిద్ది, అంటే మనకు వరస్ట్ సిచ్యువేషన్స్, ఇంక మనం ఏం పట్టుకున్నది నమ్మ కలిసి రావట్లేదు. అలాంటప్పుడు ఎంత కష్టపడ్డా ఏం జరగకపోతే అడిగే స్టేజ్ నుంచి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటాం. సో ఇంతవరకు బాగానే ఉండిద్ది ప్రతి మనిషి జీవితం. బట్ రిక్వెస్ట్ చేసుకునే స్థాయి నుంచి మనం తెలియకుండానే బెగ్గింగ్ టైప్లోకి వెళ్ళిపోతాం. తెలియకుండానే వెళ్ళిపోతాం. అది మనమేం తెలిసి వెళ్ళిపోము, తెలియకుండా వెళ్ళిపోయి అల్టిమేట్గా మనం చేస్తుంది మన కుటుంబం కోసమో లేకపోతే మనం బతకడం కోసమే. కానీ ఒకసారి మనకు గుర్తొచ్చిందబ్బా, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఈ 4 స్టేజ్ల్లో, కమాండ్ స్టేజ్లో కానీ, రిక్వెస్ట్ స్టేజ్లో కానీ, ఆస్కింగ్ స్టేజ్లో కానీ, బెగ్గింగ్ స్టేజ్లో కానీ ఎక్కడ నీకు సక్సెస్ రాకపోతే నీకు అప్పుడు అనిపించింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. అప్పుడు ఎనాలిసిస్ చేసుకుంటావు నువ్వు, ఒకప్పుడు ఎట్టుండేది, ఇప్పుడు ఎట్టుంది, ఇక మీదట ఎట్టుండిద్ది అని. సో ఏం జరిగినా ఏం చేసేది ఏం లేదు ఇక్కడ. బతుకుబండిని ముందుకు తీసుకుపోతాం ఉండటమే, అంతేగాని ఈ చచ్చిపోవటాలు ఇవన్నీ మనకెందుకబ్బా. చచ్చిపోతే మళ్ళీ వాడన్నట్టు ఇన్స్టాగ్రామ్లో వాడన్నట్టు చచ్చిపోతే దినాల ఖర్చులు తప్ప ఏమీ లేదు. తీర్దాం, మన మీద ఉన్న బాధ్యతలన్నీ తీర్చి చచ్చిపోయిపోయినది, అంతేగాని మధ్యలో వదిలేసి చచ్చిపోబకండి. చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి. ఈరోజు మనం రిక్వెస్ట్ చేసుకునే స్థాయిలో ఉండొచ్చు, లేకపోతే మన పరిస్థితి బాగలేక అవతలని విసిగించి మనం ఏదో కావాలని అనుకునే స్థాయిలో ఉండొచ్చు. కానీ ఒక రోజు వచ్చింది మనకి, ఆ రోజు వచ్చినప్పుడు మనం ఉండాలి కదా. సో అందుకే ఈ 10th క్లాస్లో మార్కులు తగ్గినాయని, ఇంటర్మీడియట్లో మార్కులు తగ్గినాయని ఏడేం లేదురా బాబు, ముందుంది కథ, దానికి చచ్చిపోకండి. అలాగే సూసైడ్ చేసుకుంటే ఈ అప్పుల బాధలు వల్లేక వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, మీకేం మీరు హడావుడిగా చేస్తారు, మీ ఫ్యామిలీ సంగతి ఏంటి, అప్పులలో మీ ఫ్యామిలీ మీదకి వచ్చి పడితే ఎట్లా ఉండేది. ఇవన్నీ ఆపేయండి. సూసైడ్ గురించి, సూసైడే పెద్ద క్రైమ్. ఆర్టికల్ నెంబర్ 309 ఐపీసీ సెక్షన్ 309 ప్రకారం. మళ్ళీ దానికి కేసు కట్టడం, ఇవన్నీ అల్టిమేట్గా మనం చేయాల్సింది ఒకటే, బ్రతకాలి, బ్రతుకుతూ ముందుకు తీసుకుపోవాలి. ఎలా ఉంటుందంటే ఎదగాలనే స్థాయి నుంచి బతకాలనే స్థాయికి వచ్చేసిందబ్బా ఒక సిచ్యువేషన్లో. ఈ ఎదగాలనే స్థాయి నుంచి బతకాలనే స్థాయికి వచ్చినప్పుడు బతికితే ఖచ్చితంగా ఏదో రోజు ఎదుగుతాం, మళ్ళీ మనం అనుకున్నది సాధిస్తాం. అంటే టైం పట్టవచ్చు. రాముడాతుడికి 14 సంవత్సరాలు పట్టింది, కృష్ణుడికి 12 సంవత్సరాలు పట్టింది. మనం ఎంత నడుస్తుంది. సో వెయిట్ చేయండి, మీ టైం వచ్చే వరకు వెయిట్ చేయండి. మీ టైం వచ్చిన తర్వాత జరుగుతూనే ఉంటాయి. సో ఆ తర్వాత మనకి ఇప్పుడు జరిగినవన్నీ చూసి నవ్వుకున్నాం తప్ప ఏం లేదు. ఈరోజు ఏదో మనకు బ్యాడ్ టైం నడుతుందని చెప్పి బాధపడబాకండి. ఓకే, మరి సండే మోటివేషన్ అంతే ఇది. అలాగే రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా ముందుగానే చెప్తున్నాను, అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఓకే, మరి జై హింద్.